అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు. ఒక 2-3 నెలల నుంచి మనము చెంపవాపు ఎక్కువ చూస్తూ ఉన్నాం. చెంపవాపు లేదా గవదబిల్లలు అంటూ ఉంటారు. అదేంటంటే చెవి ముందు ఈ పార్ట్లో ఇక్కడంతా చెంపంతా ఇక్కడంతా వాచిపోయి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది రాకుండా ఉండటానికి మనకి వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఒకటి, 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకటి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ పవర్ తగ్గిపోయినప్పుడు కానివ్వండి, ఇంకా కొంతమందికి వ్యాక్సిన్ వేయించుకోవడం కానివ్వండి, ఇవి వస్తూ ఉంటాయి. చెంపవాపు అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి 10 days స్కూల్కి వీళ్ళకి పంపించకుండా వేరేగా పెట్టాలన్నమాట, వేరే వాళ్ళతో కదలకుండా. ఎందుకంటే ఇది ఇక్కడ ఉమ్ము ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉంటాయి కదా, సెలవరీ గ్లాండ్స్. ఇక్కడ పెరోటిడ్ అని, సబ్మాండిబులర్ అని, సబ్లింగ్వల్ అని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక పెద్ద ఉమ్ము ప్రొడ్యూస్ చేసే గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మమ్స్ వైరస్ వల్ల ఇది వాస్తుంది అనమాట. ఇది పెయిన్, నొప్పి ఎక్కువగా ఉంటుంది. తర్వాత మింగటం ఇది కష్టంగా ఉంటుంది. దీనికి వైరస్ కాబట్టి దానికి అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. జస్ట్ నొప్పికి ఉన్నప్పుడు నొప్పి కుట్టకుండా మెడిసిన్స్ అవి తీసుకోవాలి. అయితే కొంతమందికి ఏంటంటే ఎవరైతే కౌమార దశ దాటిన తర్వాత వస్తుందో మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ప్యూబర్టీ తర్వాత వచ్చిన వాళ్ళకి అబ్బాయిల్లో అయితే టెస్టిస్ ఉంటుంది కదా, అంటే బీజం దగ్గర టెస్టిస్ అది వాసి బాగా నొప్పి పుడుతుంది అనమాట. అది ఉందో లేదో చూసుకోవాలి. ఇన్ కేసు అటువంటివి ఏమైనా ఉన్నా డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. అదే అమ్మాయిల్లో అయితే ప్యూబర్టీ దాటిన తర్వాత ఊఫరైటిస్ అంటారు, అది కూడా నొప్పి వచ్చి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చి కడుపు నొప్పి అది రావడం జరుగుతుంది. అదే ప్రెగ్నెంట్ వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. ప్రెగ్నెంట్ వాళ్ళకి కనుక వస్తే ఫస్ట్ 12 వారాల్లో కనుక వస్తే అది మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రెగ్నెంట్ వాళ్ళకి రాకుండా చూసుకోండి. వచ్చినప్పుడు జాగ్రత్త వహించండి. ఇది సింపుల్గా వచ్చి 10 రోజుల్లో తగ్గిపోతే పర్లేదు కానివ్వండి. కొంతమందికి వినికిడి లోపము, మింగడానికి కష్టము, జ్వరం 103 అట్లా రావటము, ఫిక్స్ వచ్చినట్టు అవ్వటము, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్, నేను చెప్పినట్టు టెస్టిస్, ఓవరీ ఇన్ఫెక్షన్స్, ఇవి కనుక వచ్చినట్టయితే ఇవన్నీ ఆ వైరస్ వల్ల వచ్చి కాంప్లికేషన్స్ అనమాట. వస్తే వెంబటే మీ దగ్గర ఉన్న వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి. ఇదేంటంటే ఒకరికి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండాలంటే ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ వేరేగా ఉంచాలి. ఎందుకంటే ఉమ్ము ద్వారా వస్తుంది. అంటే వచ్చిన వాళ్ళు మాట్లాడినా సరే ఆ ఉమ్ము వేరే వస్తువుల మీద పడి ఆ వస్తువుని మనం తాకినా సరే వస్తుంది. కాబట్టి ప్లేట్స్, బాటిల్స్ అన్నీ వేరేగా ఉంచి ఒక 10 days వేరేగా ఉంచితే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.